ఉదయస్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము బుద్ధిహీనుల మాటలు. బుద్ధిహీనుల మాటలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయను. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా దేవాతి దేవుడు, అందరితో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు, సర్వసృష్టికి నిర్మాణకుడు, జ్ఞానమైనటువంటి దేవుడు, సృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుడు, సర్వోపకారి, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, నిత్యుడు, నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగినటువంటి గొప్ప దేవుడు, సార్వభౌమాధికారము కలిగినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఎంతగానో ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. బుద్ధిహీనుని మాటలు. బుద్ధిహీనుడు ఇతరుల మాటలు వినకుండా తన అభిప్రాయము బయలుపరచుటయిందే సంతోషిస్తాడు. కాబట్టి అట్టి మాటలు కలహమునకు సిద్ధముగా ఉంటాయి. అంతేకాదు, దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తాడు అని చెప్పి చూస్తున్నాడు. బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు వాడి ప్రాణమునకు ఉరిగా ఉంటాయి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. 7వ వచనంలో ఎంతగా చెప్పినా వినకుండా ఉంటే వాడు బుద్ధిహీనుడు అని చెప్పేసి అంటారు. ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినట్లయితే, అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి అని చెప్పి చూస్తున్నాం. బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు నియమింపబడను. 10వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, 10వ అధ్యాయము 14వ వచనంలో జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును అని చెప్పి చూస్తాం. జ్ఞానము కలిగిన వాడు జ్ఞానము ఎందు మనసుస్తాడు, జ్ఞానము కలిగిన మాటలు సమకూర్చుకుంటాడు, జ్ఞానము కలిగిన మాటలు నేర్చుకుంటాడు, జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు. అయితే ఇక్కడ గమనిస్తే మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. కొంతమంది మాట్లాడినప్పుడు చక్కగా మాట్లాడినట్టు ఉంటారు, కానీ వారి మాటల్లో కొన్ని దోషాలు ఉన్నట్లుగా కనపడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే కలహమునకు సిద్ధంగా ఉంటాయి. కొంతమంది మాట్లాడుతుంటే వెంటనే గొడవకి దిగాలని ఉంటారు, కొంతమంది వెంటనే కోపమైపోతారు,
కొంతమంది అనాలోచనగా మాట్లాడుతుంటారు. బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు వారి ప్రాణమునకు ఉరిగా ఉంటాయి. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగిన కణికలు ఎలాగైతే ఉన్నారు అలాగూ బుద్ధి కలిగిన వారుగా హృదయమైన సిద్ధిలో వాక్యాన్ని నింపుకొని జ్ఞానమైన క్రీస్తుని సంపాదించుకొని వినయము కలిగి, విధేయత కలిగి, భయభక్తులు కలిగి లోబడి జీవిస్తారు. 12వ అధ్యాయము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొను. పెదవుల వలని దోషము అపాయకరమైనది. కొంతమంది మాట్లాడుతుంటేనే భయంకరమైనటువంటి నోటి దురుసుగా మాట్లాడతారు. అది దేవునికి ఇష్టమైంది కాదు. మోషే ఆనాడు ఇశ్రాయేలు జనాంగం కోసం ఎంతగా ప్రయాసపడి అరణ్యంలో, అయ్యా ఇదిగో ఈ ప్రజలకు ఆహారము లేదు, ఈ ప్రజలకు నీరు లేదు అని అడిగినప్పుడు ఇచ్చారు. అయినా కూడా ఎంతగా తిరుగుబాటు చేశారు. మేము ఐగుప్తులో ఉంటే మాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చి అరణ్యంలో చంపడానికి తీసుకొని వచ్చావు మమ్మల్ని అన్నట్లుగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. దేవుని మీద కూడా ఆయాసపడ్డారు. వారు ఎంతగానో విసుగు చెందిన వారుగా, విసుగు కలిగినటువంటి మాటలతో మోషేను దేవుని కూడా బాధ పెట్టిన వారుగా అనుకున్నారు. కానీ అంటాడు, నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు. నీతిమంతుడు ఆపద వస్తున్నప్పుడు ఆపద నుండి తప్పించుకోవాలని చూస్తాడు. ఒక పక్షి వల వేస్తున్నాడు అని ఆ గమనించినటువంటి ఆ పక్షి ఏం చేస్తుంది? దాన్ని తప్పించుకోవాలని చూస్తుంది. ప్రియమైన వాళ్ళారా గమనించండి. 64వ అధ్యాయం కీర్తనలు 64వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారిని చూసు వారందరూ తలలు ఊచుదురు. ఇక్కడ గమనించండి, బాణములతో వారిని కొట్టును, ఆకస్మికముగా గాయపరచబడతారు. 8వ వచనం అంటాడు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. నోట్ల నాలుక జాగ్రత్తగా ఉండాలి. మాట మాట్లాడిన, పాట పాడిన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నాలుకతో దేవుని మనం ఉచ్చరించాలి. దేవుని మాటలు మనం చదవాలి. ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడు. కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చాడు. అయితే దేవుని కోసం ఉపయోగించాలి. దేవుని పని కోసం ఉపయోగించాలి. ఇక్కడ గమనించినట్లయితే, వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారిని చూసు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా వివేచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి ఎవరు? నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు. ఆయనకు శరణొచ్చి అయ్యా నీవే మా శరణు, నీవే నా కోట, నీవే నా దుర్గం, నీవు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పేసి జ్ఞానము కలిగిన వాడు జ్ఞానయుక్తముగా తన నాలుకను భద్రం చేసుకొని దేవునికి విధేయుడుగా ఉంటాడు. యథార్థ హృదయులందరూ అతిశయులెదురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే, బుద్ధిహీనుడు ఇతరుల మాట వినకుండా, లెక్క లేకుండా తన అభిప్రాయం బయలుపరచబడుతుంది. తన వ్యక్తిత్వాన్ని కనపరుస్తాడు బుద్ధిహీనుడు.
బుద్ధి కలిగిన వాడు వినయమై విధేయతకు చూపించు దీన మనసు కలిగి తగ్గించుకొని, అయ్యా సరేలే నువ్వు అంటే అన్నావులే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే మూర్ఖుడు నువ్వెందుకు అన్నావా అని చెప్పేసి ఎదురు తిరిగి మూర్ఖంగా మాట్లాడినప్పుడు అక్కడ గొడవ వచ్చేస్తుంది, కొట్లాట అవుతుంది. పెద్దగా మరి తన నాలుకను బయటపెట్టి మాట్లాడటం ద్వారా భయంకరమైనటువంటి పరిస్థితిని నెలకొన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కాబట్టి మరి కలహములకు సిద్ధముగా ఉంటారు అటువంటి వాళ్ళు. దెబ్బలు కావాలని వారు కేకలు వేస్తారు. బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు వాని ప్రాణము నాకు ఉరిగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఉదయకాల వేళలో అనుదిన స్తుతి కార్యక్రమంలో చేరినాం కాబట్టి ఆయన స్తుతిస్తుంటున్నాం. హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోవాలి, నోటిని కాచుకోవాలి, నోటిలో ఉన్నటువంటి నాలుకను భద్రం చేసుకొని, ప్రభువా జీవాధిపతి అయినటువంటి దేవుడు, జీవము కలిగిన మాటలు నీవు నాకు అందించావు ప్రభువా అని ఆయన నోరారా మనసారా స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. జ్ఞానమైన దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ జ్ఞానము కలిగిన మాటలు, జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు మా నోటికి అందించారు. మా హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.